సీఎం టూర్ కు సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? మాధురి, రెండు కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి. ఒకటి అధికారులతోటి, ఉన్నత అధికారులతోటి సమీక్షా సమావేశం ఉంది. దాని తర్వాత ఎంపీలతోటి, రాష్ట్రానికి సంబంధించి లోక్సభ అలాగే రాజ్యసభ ఎంపీలతోటి మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి, లేవనెత్తాల్సినటువంటి అంశాలను, అలాగే రాష్ట్రానికి సంబంధించి తీసుకురావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్నటువంటి నిధులు కావచ్చు, అలాగే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకురావాల్సి ఉంది. కాబట్టి వాటన్నింటినీ ఇటు ఎంపీలతో చర్చించి పార్లమెంట్లో లేవనెత్తడంతో పాటు అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు కలుస్తూ వాటిని పర్సూ చేసే విధంగా, రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఎంపీలకు దిశానిర్దేశం అనేది కూడా చేయడానికి ఈరోజు కీలకమైనటువంటి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే మధ్యాహ్నం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ అలాగే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలందరితో కూడా ఈ భేటీని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి ఎయిర్పోర్ట్లు, అలాగే మెట్రో, దాంతోపాటు సాగునీటి కేటాయింపులకు సంబంధించినటువంటి కేటాయింపులు, అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు అనేది కూడా చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ నిధులను రాష్ట్రానికి సకాలంలో తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరం చేస్తున్నారు. దాంతోపాటు విభజన చట్టంలో చాలా అంశాలు కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య తీర్చాల్సినటువంటి ఇటు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే పంపకాలు అనేది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖాతాలో పడ్డాయి. వాటిని కూడా తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక సమగ్రంగా ఏ అంశాలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది, వాటికి సంబంధించి ఎవరెవరిని కలవాలి, ఎప్పుడెప్పుడు కలవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంపీలకైతే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఈ భేటీ ముగిసిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. వారితో పాటు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి వారికి విజ్ఞప్తులు చేయడంతో పాటు వాటిని సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి విడుదల చేయాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అధిష్టాన పెద్దలను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా ఏడాది కావస్తుంది పాలన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వాటికి సంబంధించినటువంటి విజయోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిందిగా కోరడంతో పాటు ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలను ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు సీఎస్ శాంతకుమార్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఈరోజు. వారితో ఒక కీలకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కీలక శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించబోతున్నారు. వారి దగ్గర నుంచి కూడా నివేదిక తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఆ రివ్యూ మీటింగ్లో ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంతెంత మేరకు నిధులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది, అలాగే కొన్ని ప్రాజెక్టులకు కూడా కొన్ని అనుమతులు అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసే దిశగా ప్రయత్నాలు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మాధురి.